ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే మురుకులండి. టీ టైమ్ స్నాక్స్‌గా పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లోకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. పండగలకే కాదు నార్మల్‌గా కూడా అప్పుడప్పుడు ఇంట్లో మనం ఈజీగా చేసేయొచ్చు. చాలా సింపుల్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసే విధంగా అయితే చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు అయితే వేసుకున్నాను. దీన్ని 2 సార్లు కడిగైతే తీసుకుందాం. కడిగిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఈ రెసిపీ అయితేని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారు. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్లేమ్‌ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండే విజిల్స్ రప్పించండి. 2 అంటే రెండే. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేలోగా ఈలోపు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోనే ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. ఒక ఇంచు అల్లం పైన చెక్కు తీసేసి అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసేసా. జస్ట్ కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టేసా. చూడండి ఇలాగా పేస్ట్ కింద అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసింది. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది. మనం లైట్‌గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే గనక మీరు మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నేను జస్ట్ ఇలా ఒక గరిటెతో మ్యాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక పళ్ళెంలోకైతే వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. టీ టైమ్‌లో ద బెస్ట్ స్నాక్స్ అనే అనుకోవచ్చు. ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల వరిపిండి. వరిపిండి చూడండి ఇలా మెత్తగా ఉండాలి. జల్లించి తీసుకోండి. జల్లించి తీసుకుంటే మరింత మెత్తగా ఉంటుంది పిండి. వరిపిండి 4 కప్పులు వేస్తున్నాను. ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల వరిపిండి అయితే వేసుకుంటున్నాను. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, పావు స్పూను పసుపు, ఒక స్పూను వామయితే తీసుకొని ఇలా క్రష్ చేస్తున్నానండి. అరుగుదలకి బావుంటుందని చెప్పేసి వామేస్తున్నాను. అలాగే అందులో ఒక స్పూను నువ్వులు వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టాం గదా! అల్లం, పచ్చిమిర్చి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను. అల్లం, పచ్చిమిర్చి పేస్టు చాలా బావుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కమ్మగా ఉంటుంది తింటున్నప్పుడు. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం. శనగపిండితో కాకుండా ఇలా పెసరపప్పుతో చేసిన మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. తింటున్నప్పుడు కమ్మగా ఉంటుంది. మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని. నేను చూస్తున్నాను. నాకు సాల్ట్ అయితే సరిపోలేదు. మరి కాస్త అయితే వేసుకుంటున్నాను. వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా రబ్ చేస్తూ మిక్స్ చేయండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది? దానికంట కొంచెం సాఫ్ట్‌గా అయితే మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ పోసేస్తే పిండి జారైపోతుంది. అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి సాఫ్ట్‌గా ఉంది కదా పిండి. వెన్న ముద్దలాగా. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ వేడయ్యేలోప మనం మురుకులు గొట్టాన్నయితే రెడీ చేసేసుకుందాం. అందరింట్లోని మురుకులు చేసే గొట్టం ఉంటుంది కదా! దాన్ని ఇలా ఫిట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్‌లో అయితే మీరు మురుకులు చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జంతికలు ఎలా చేస్తారు అలాగే చేసేస్తున్నాను. ఇప్పుడు అందులోంచి కొద్దిగా పిండి తీసుకుంటున్నాను. ఇలా మూత పెట్టడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుందండి. మనం ఫిలప్ చేసేసి తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇలా మొత్తం పిండిని సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వేడి వేడి నూనెలో చిన్ని పిండి ముద్దనైతే వేసి చూస్తున్నాను. నూనె వేడెక్కిందా లేదా అని చెప్పేసి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మురుకులు గొట్టంలో పిండి వేసాం కదా! దాంతో మురుకులైతే చేసేద్దాం. బిగినర్స్ సైతం ఈజీగా చేసేయొచ్చు. ఇది రౌండ్‌గా చేయాలి అనే భావన కూడా అక్కర్లేదు. ఏ షేప్‌లో చేసినా మురుకులు చాలా బావుంటాయి. నేను బిగినర్స్ కోసం నార్మల్‌గా ఎలా చేసేస్తానో అలాగే చేస్తున్నాను. పెద్ద పెద్దవి అవసరం లేదు. చిన్నగా వేసుకోండి. ఇలా బబుల్స్ తగ్గిపోయినియి అన్న టైంలో మరొక సైడ్‌కి టర్న్ చేయండి. వెంటనే టర్న్ చేయొద్దు. ఒక నిమిషం ఆగి 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా మొత్తం పిండితో మురుకులైతే చేసేసా.
చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! కమ్మని మురుగులైతే రెడీ అయిపోయినియి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోండి. నెల్లాళ్ళ వరకు ఫ్రెష్‌గా, కమ్మగా ఉండే మురుగులైతే రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. అంతే కమ్మని మురుగులైతే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే.